అన్న వెస్ట్ గోదావరి అసోసియేషన్ అన్న, నా పేరు పెద్దిరాజ్ అన్న. ఇప్పుడు ఇందాక చెప్పామా సిండికేట్ అన్నారు. ఇది సిండికేట్ కాదన్న, ఒక ముంబైలో ఉండే మాఫియా అంతా కూడా మా భీమవరంలోనే ఉంటుంది, ఈ ట్రేడర్స్లోనే ఉంటుందన్న. ఏంటంటే నేను కూడా ఓ ఏజెంట్గా చేశానన్న. ఎందుకంటే వీళ్ళ కౌంటు బేసిక్ రేట్లు వాళ్ళకి కావాల్సిన కౌంట్ ఉందనుకో అన్న, అది రేటు ఉంచుతారు, కానీ అకౌంట్లు రేట్లు కొట్టేస్తూ ఉంటారన్న. ఇప్పుడు ఎలా ఉందంటే 50 కౌంట్ ఉందన్న, 50 నుంచి 52 వరకే 2 పదులు వేరియేషన్ తీస్తున్నారన్న. 53 కౌంట్ కాడి నుంచి 60 కౌంట్ వరకు ఒకే రేటు కొంటున్నారన్న. ఇది వరకు 20 రూపాయలు ఉందనుకో అన్న, వేరియేషన్ 60 నుంచి దీనికి 2 రూపాయల కాడికి ప్రతి పీస్కి తీసేవారన్న. దీని ముందులో ఏం చేశారన్న, 50 నుంచి 55 వరకు తీశారన్న. తర్వాత ఇప్పుడు 52కి పట్టుకొచ్చేసారు. అలాగే 62 నుంచి 62 వరకే కౌంటు, మళ్ళీ 62 నుంచి 63 నుంచి అది మళ్ళీ 70 కౌంట్లో పెట్టేస్తున్నారన్న. వేరియేషన్ కూడా 10 రూపాయలు పెట్టి 90 నుంచి 91, 92 కౌంట్ వస్తుంది, అది రూపాయి వేరియేషన్, అది కూడా 2 పీసులని 5 రూపాయలు పెట్టేస్తానన్న. 92 నుంచి 93 నుంచి మళ్ళీ 100 కౌంట్ వరకు ఒకే రేట్ అన్న. ఈ రకమైన మాఫియా అన్నది ఎక్కడున్నదంటే భీమవరంలోనే ఉన్నదన్న. ఇది చాలా దారుణమైన విషయంలో పోతున్నాం అన్న. ఈ ఫీడ్ కంపెనీలని గవర్నమెంట్ నుంచి 5 రూపాయలు తగ్గించమన్నారన్న. అది ఎలా తగ్గించారంటే అన్న, ఆ డీలర్కి ఇచ్చి ప్రైసు పర్సంటేజ్ 21% ఉండన్న. ఆ పర్సంటేజ్ని డీలర్కి 15% చేసి మేము 5 రూపాయలు తగ్గించామని చెప్పని దాన్ని కూడా ఎలా బూచుకొని చూపించారంటే అన్న, అది ఇంత దారుణమైన ప్రభుత్వం చరిత్రలో చూడలేదన్న. అది రైతుల పక్షాన రైతులు ఆలోచించుకున్నారు, ఏం మాట అంటున్నారు అన్నది మాకు అర్థమవుతుంది. కానీ అన్న ఈ రోజు అంటే కడుపు మండిపోతుంది. ఆ రోజు ఉన్న రేట్లను బట్టి ఈ రోజు ఈ రైతులందరూ ఇలా పచ్చగా ఉండి మేము ఎదరకొచ్చాం తప్పించి కొంతమంది ఏళన చేస్తున్నారని. ఎలా అంటే మీరు క్రాప్ హాలిడే ఇచ్చేయచ్చు, కానీ క్రాప్ హాలిడే ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 6 నెలల్లో తుప్పు పట్టిపోద్ది. ఎందుకు పనిచేద్ది? పాతినానికి పనిచేద్ది. అస్సాం, ఒరిస్సా, జార్ఖండ్ నుంచి ఈరోజు వాళ్ళ స్కూళ్ళు ఎంతో వచ్చి పనిచేస్తున్నారన్న. వాళ్ళందరూ వెళ్ళిపోతే మళ్ళీ రారన్న. ఇక్కడ ఏం పని చేయించుకో? ఎటువంటి దారుణమైన పరిస్థితిలో ఉన్న ఆక్వా పరిశ్రమ మీరు ఎదరకొచ్చి మాకు సపోర్ట్ ఇచ్చి మీరు ప్రజల్లోకి వచ్చి ఆక్వా పరిశ్రమ మీద మీరు ముందుగా మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ నమస్తే సార్, రాజ్ కుమార్ సార్. థాయిలాండ్లో వాళ్ళు ఏం చేశారంటే సార్, సొసైటీస్ అసోసియేషన్స్ చాలా ఫామ్ అయినాయి మనలాగా. వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఇలాంటి ఫీడ్ మిల్ స్టార్ట్ చేస్తారు సార్. అయితే నేను ఫీడ్ మిల్ ఆపరేషన్స్లో కూడా చేశాను సార్. అది ప్రొడక్షన్ కాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ 55 to 60 రూపీస్ పడింది సార్ మ్యాక్సిమం. అంటే వాల్యూమ్ ప్లేయర్ అయితే ఇంకా తక్కువ అవుతుంది సార్ అది. అయితే మన అంటే సొల్యూషన్ ఫోకస్లో చూసుకుంటే మన అసోసియేషన్స్ తీసుకుని ఒక స్మాల్ ఫీడ్ మిల్స్, ఒక సిరీస్ ఆఫ్ ఫీడ్ మిల్స్ 2-3 కన్స్ట్రక్ట్ చేసుకుంటే రా మెటీరియల్ మనమే బల్క్గా ప్రొక్యూర్ చేసుకొని మన క్వాంటిటీస్ ఎంతకాలం చేస్తే డెఫినెట్గా అదొక సొల్యూషన్ ఏమో అని ఒక రిక్వెస్ట్ సార్ ఇది. సెకండ్ వన్ ఏంటి, క్వాలిటీ ఆఫ్ ద సీడ్స్ అన్నారు కదా సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో 5 BMCs పెట్టారు సార్, బ్రూట్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్స్. కానీ అన్నీ ఫెయిల్ అయినాయి. ఏమంటారంటే టాలరెంట్ ఇండియాకి కావాల్సిన, ఆంధ్రప్రదేశ్ కావాల్సిన స్పీషీస్ ఎవరు కూడా ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. సో అది పెట్టినా కూడా ఎస్టాబ్లిష్మెంట్ వేస్ట్. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు సార్, BMCని NBC కింద కన్వర్ట్ చేయాలని ప్లాన్ చేస్తారు సార్, న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్స్. సో దానికి జర్మ్ ప్లాజమ్స్ కావాలి, అదేంటి US నుంచో లేదా సౌత్ అమెరికా నుంచి కావాలి. ఇప్పుడు ప్రజెంట్ అదొకటే మనకు ఆప్షన్ సార్. ఎందుకంటే కమింగ్ 5 yearsలో కూడా ఆక్వాకల్చర్ మన బూమింగ్లోకి వెళ్ళాలంటే డెఫినెట్గా NBCs మన ఎస్పెషలీ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి సార్. దానికి డెఫినెట్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఓన్లీ ఫెసిలిటేషన్ మనం చేయాలి సార్. ఓన్లీ జస్ట్ అమెరికా నుంచి US లేకపోతే ఒక ఫారెన్ కంపెనీ నుంచి మనం యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన బ్రూట్ స్టాక్ మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. సో దట్ విల్ వన్ ఆఫ్ ద ఆప్షన్. దానివల్ల ఏంటంటే సీడ్ ప్రైస్ కూడా తగ్గుతుంది సార్. బ్రూట్ స్టాక్ ప్రైస్ $100 ఇప్పుడు డెఫినెట్గా $40, $30కి ప్రొడ్యూస్ అవుతుంది మనం ఇవ్వచ్చు. సీడ్ ప్రైస్ 35 పైస్ అనేది 20 పైస్ చేయొచ్చు. సో లైక్ వైజ్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గడానికి స్కోప్ ఉంటుంది సార్. సో ఈ 2 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం, నేను నారాయణమూర్తి అన్న. మాది నర్సాపురం నియోజకవర్గం, మొగుల్తూరు మండలం. నేను ఇదివరకు గత 40 సంవత్సరాలు, నేను 85లో నుంచి ఆక్వాకల్చర్లో ఉన్నానన్న, మా ఫాదర్ దగ్గర నుంచి. అయితే అప్పటి నుంచి డిఫరెంట్ ఇష్యూస్ అన్న, రకరకాలుగా హెచ్చుతగ్గులు ఆక్వాకల్చర్లో ఫేస్ చేస్తూ వచ్చామన్న. ఫస్ట్ టైం మాకు 2002-03లో కొంచెం బాగా ఆక్వాకల్చర్ బాగా డౌన్లో ఉన్నప్పుడు ఎంపెడా నుంచి కొంచెం సపోర్ట్ వచ్చి డిసీజ్ మేనేజ్మెంట్, డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి, వీటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే స్టడీ కొంత చేశారన్న. తర్వాత నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఫ్రీ పవర్ ఏదైతే అగ్రికల్చరల్కి ఇస్తానన్నారో అదే ఫ్రీ పవర్ ఆక్వాకల్చర్ కూడా ఇచ్చి మమ్మల్ని కొంత ఆదుకున్నారన్న.
ఆ తర్వాత స్టేజ్ వచ్చేటప్పటికి ఇక రకరకాల హెచ్చుతగ్గులు వచ్చినాయని ఇంకా అవన్నీ అందరూ రైతుల సోదరులందరికీ తెలుసు. ఈ 2020 లాక్డౌన్ వచ్చినప్పుడన్నా ఒకేసారి ఈ ఆక్వా ఫీడ్ ప్లాంట్ ప్రాసెసర్స్ అందరూ కూడా మాకు లేబర్ రావట్లేదు, మేము ఈ రెయ్యి కొనలేము అని చెప్పేసి ఇది చేసి విపరీతమైన ఒకేసారి అసలు రెయ్యి కొనము అని చెప్పేసి డౌన్ ప్లే చేసేస్తే మీరు ఆ రోజు కేర్ తీసుకొని ఖచ్చితంగా మీ అందరికీ కావాల్సిన ఫెసిలిటీస్ అంటే లేబరు మీ ప్లాంట్కి రావడానికి పర్మిషన్స్ నేను ఇస్తాను, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తాను, అలాగే రైతులు పొలాలు వెళ్ళటానికి డిపార్ట్మెంటల్గా పర్మిషన్స్ ఇప్పించి రెయ్యి కూడా 100 కౌంటు అప్పుడున్న మార్కెట్ వాల్యుయేషన్ చూసి 210 రూపాయలకు తక్కువ కొంటే కనుక మీకు పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి ఆ రోజు 210 రూపాయలు తక్కువ కాకుండా కొనేటట్టు ఏర్పాటు చేశారన్న. ఆ విధంగా ప్రాబ్లం వచ్చిన 10 రోజులు 15 రోజుల్లోనే తిరిగి మళ్ళీ రైతు ఆ ప్రాబ్లంను కొంచెం దాని నుంచి బయటపడే పరిస్థితి ఏర్పడిందన్న. ఇప్పుడు రైతులకి ఇమ్మీడియట్గా కావాల్సింది ఏంటంటే ఎవరైతే ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నారో వాళ్ళే ఫీడ్ కూడా తయారు చేస్తున్నారన్న, వాళ్ళకే హ్యాచరీస్ ఉన్నాయి. సో హ్యాచరీస్ దగ్గరకు వచ్చేటప్పటికి మేము క్వాలిటీ సీట్ ఇస్తున్నామని వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేసి ఇస్తున్నారన్న. ఆ టైంలో రేటు కూడా సరుకు మెటీరియల్ రేటు పెంచి 270 రూపాయలు, సపోజ్ 100 కౌంట్ వస్తే 270, 280 రూపాయలు చూపిస్తే రైతు ఒక ఆశాజనకమైన వాతావరణంలో స్టాక్ చేస్తున్నాడన్న. ఈ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి ప్రొడక్షన్ కొంచెం పీక్ వచ్చి అంత కల్చర్ బాగానే ఉంది, మనకు బాగానే ఉంటుంది అనుకునేటప్పటికి ఫస్ట్ ఫీడ్ రేట్లు టైం చూసి ఇంక తప్పనిసరి పరిస్థితి రైతు ఈ ఫీడ్ అంతా కొనాల్సిన పరిస్థితికి వచ్చేటప్పటికి ఫీడ్ రేట్ పెంచడం. ఫీడ్ రేట్ ఓన్లీ మనకు కొంచెం రేట్ ఉంది కదా, ఫీడ్ రేట్ పెరిగితే ఏముందిలే అని మేపుతూ ఉంటే సడన్గా ఫైన్ మార్నింగ్ మే 1st వీక్ నుంచి స్టార్ట్ చేస్తారన్న 10 రూపాయలు డౌన్ చేసుకుంటా జూన్ వచ్చేటప్పటికి ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఇక వాళ్ళ ఇష్టం. మాకేమన్నా మా రైతుల దురదృష్టం కొలిది ఏదైనా అకాలమైన వర్షాలు పడితే కనుక ఇక వాళ్ళ ఇష్టం అన్న ఎంత రేట్ అయినా తగ్గించేస్తారు. ఆ వ్యవసాయంలో అన్ని ప్రోడక్ట్స్ ఎక్సెప్ట్ ఫిష్ ప్రాన్ తప్పించి మిగతా అంతా 160 రూపాయలు వస్తుంటే ఓన్లీ చేపలు రైతుల మీద నుంచే 40% ఆదాయం వస్తుందన్న టోటల్గా ఎకానమీలో. సో మిమ్మల్ని రైతుల పక్షాన్ని నేను మిమ్మల్ని కోరుకున్నది ఏంటంటే ఈ ఆక్వాను కూడా వ్యవసాయానికి ఏ విధంగా అయితే ప్రోత్సాహాలు ఇస్తున్నారో ఆ విధంగా ప్రోత్సాహాలు ఇచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్ ఆక్వాకల్చర్ కూడా ప్రతి సంవత్సరం రివైజ్ చేసేటట్టుగా మీరు చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్తే అండి జగన్ అన్న. ఒక రైతుగా నా వేగేశ్వరం జయరామకృష్ణరాజు ఉండి కాన్స్టిట్యున్సీ అండి. మీరు ఫార్మర్కి కావాల్సిన సౌకర్యాలన్నీ మన గవర్నమెంట్ జరిగినాయండి. కాకపోతే ఇప్పుడున్న ఆక్వాకల్చర్ దీనమైన పరిస్థితిలో ఉన్నాం. మా బ్యాడ్ అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన పీడీ ప్లాంట్లు ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉండటం వల్ల మా దురదృష్టం. ఇంకా దురదృష్టం ఏంటంటే మంచి చేసిన నాయకుడిని మేము మా గోదావరి జిల్లాలో మీరు మంచి చేసి అంత మంచి చేసిన మిమ్మల్ని ఓడించినందుకు మాకు ఈ శాపనాకరమేమో మా ఆక్వా రైతులకి. ఎందుకంటే సార్ మీలాంటి నాయకుడు ఇండియాలో మీలాంటి నాయకుడు పుట్టడు సార్. నాకు పర్సనల్గా మీరంటే అభిమానం, కానీ మీలాంటి నాయకుడు ప్రజల గురించి ఆలోచించడం కానీ ఒక గవర్నమెంట్ వ్యవస్థని ఏ రంగం నడపాలన్నది కూడా మీరు రైతుకి మా అన్ని వర్గాలకి న్యాయం చేసే నాయకుడు. మా దృష్టిలో మీరు దేవుడితో సమానం అండి. కానీ కాబోయే కాలానికి ఈ రైతు సమస్యలు తీరాలంటే వ్యవసాయ రంగం కన్నా ఆక్వా రంగం చాలా ముఖ్యమైందండి. ఉపాధి అవకాశాలు దీని మీద మెండుగా ఉంటాయి సార్. ఎందుకంటే మధ్యతరగతి జీవితాలు బాగోవాలన్నా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఇది చాలా మంచి పరిశ్రమ సార్. ఈ పరిశ్రమ ఇలాగా నష్టపోతే కనుక ఓన్లీ మీ ఆక్వా ఫార్మర్సే కాకుండా మధ్యతరగతి జీవితాలు ఉపాధి అవకాశం ఉన్న జీవితాలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాలు కూడా పోతాయి కదా సార్. నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇక ఏంటంటే భవిష్యత్తులో గవర్నమెంటే ఫీడ్ ప్లాంట్ కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఆక్వా సంబంధించి మన గవర్నమెంట్ రన్ చేసింది అనుకోండి సార్, దీని మీద గవర్నమెంట్ కూడా ఆదాయాలు వస్తాయి సార్. మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన మన రాష్ట్రంలో కానీ ఆదాయాలన్నీ కూడా ఓ 50% ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి సార్. అలాగే మన గవర్నమెంట్ తెలుసుకుంటే చాలా నామినల్ అండి. ఇది నాకు రైతుగా మిమ్మల్ని కాబోయే ముఖ్యమంత్రి ఇది కోరుకుంటున్నాను సార్. నా పేరు ధర్మరాజు అండి. ఇప్పుడు మన ప్రభుత్వాలు ఎంఎస్ఎంఈ అని చెప్తున్నాయి, దాన్ని 25% 40% సబ్సిడీలు ఇస్తున్నాయన్న. కాకపోతే మనకేంటే ఆక్వా ఇండస్ట్రీ ఒక్కటే
ఏ సబ్సిడీ గురించి ఆలోచించకుండా ఓన్లీ పవర్ కోసం ఆలోచించి ₹1 సబ్సిడీ ఇస్తే చేయొచ్చు అని ఇంత పెద్ద ఇన్కమ్ని గవర్నమెంట్కి తెచ్చిపెట్టే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఆక్వా ఇండస్ట్రీ అన్న. అంటే మిగిలిన ఇండస్ట్రీలు ఏంటంటే 20 లక్షల నుంచి ₹1 పెడితేనే కానీ ఎంఎస్ఎంఈలు స్టార్ట్ అవ్వు. అంటే మినిమం ఏంటంటే 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలి, చేయూత ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఈ ఆక్వా ఇండస్ట్రీ ఒకటే ₹1 కూడా సబ్సిడీ ఆశించకుండా పవర్కి ఇస్తే చాలు మేము చేస్తామని చెప్పి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కూడా ఇది చేయడానికి సిద్ధపడి ముందుకు వస్తున్నారన్న. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన బ్రదర్ వీళ్ళు చెప్పినట్టు ఆక్వా సోదరులు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు 40 కౌంట్ వస్తేనే కానీ మనకి బ్రేక్ ఇవ్వన్ అవ్వని పాయింట్కి వచ్చేస్తున్నాం అన్న. 40 కౌంట్ రావాలి అంటే జస్ట్ 85% వరకు కూడా మనకు రాదు, ఓన్లీ 10 to 15% వరకు వస్తుంది. వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మనం వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఆంధ్రాలో దగ్గరగా 7 లక్షల ఎకరాలు మనకి సాగులో ఉందన్న. ఈ సాగులో అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎకరాకి ఒక మనిషి చెప్పిన లెక్కేసుకున్నా కూడా 7 లక్షల మందికి ఉపాధి అంటే డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అన్నది దొరుకుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వ్యవస్థ మనకి వెనక్కి వెళ్ళిపోతుందో ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, అదేవిధంగా రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. మీ దగ్గరికి మేము రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అదే దీన్ని కూడా పిఎఫ్ అన్న పేరుతో పిఎఫ్ అన్న కాంపోనెంట్ పెట్టి దాన్ని కూడా తీయడానికి సిద్ధపడుతుంది గవర్నమెంట్. సో ఏంటంటే మీరు మాకు ఎన్నో విధాలుగా ఈ ఆక్వా రైతులకి బ్యాక్ బోన్ కింద ఉండి సపోర్ట్ చేశారన్న. మీరు ఆ టైంలో ఏంటంటే కరోనా టైంలో ఇష్టం వచ్చిన అంటే 30 కౌంట్ ఒక ₹400 పైబడి కొంటేనే కానీ రైతుకి కిట్టన రేట్లో వాళ్ళు ₹100 దళారీ వ్యవస్థ వచ్చి కొనడానికి మీకు ఇంతకు మించి అయితే బయట పడేసుకోండి, లేదంటే 100కి అమ్మండి అన్న స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మినిమం సపోర్టెడ్ ప్రైస్ అనేది ఒక ప్రైస్ ఫిక్స్ చేసి ఆ ప్రైస్కి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కొంతమందిని లోకల్గా ఉన్న ఎంప్లాయీస్ని మీరు అడిగి అలాట్ చేసి రైతులకు అందరికీ మెయిల్ చేస్తారండి చివరి ట్యాంక్ పెట్టే వరకు. ఇప్పుడు ఆ రోజు మీరు కానీ అది చేసి ఉండకపోతే ఈరోజు ఆక్వా రంగం ఇంకా ఎక్కువ కుండిపడిపోయి ఉండదండి. మీరు అంత సపోర్ట్ అప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే మాకు వెన్నుదండుగా ఉండి కొంచెం మా ఇష్యూస్ అన్ని అడ్రస్సింగ్ చేసి మాకు ముందుగా ఉండి మమ్మల్ని ఇంకా చేయూతిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్న నమస్తే అన్న, నా పేరు అండ్ర చల్లరావు అన్న. ఈ 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో నెల్లూరు జిల్లా తాడు నుంచి శ్రీకాకుళం